55 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆ వర్క్ని చేపించడంలో అలసత్వం వహించినందువల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలు కుంటుపడుతున్న టైంలో ఒక్కొక్క వర్క్ని కూడా స్ట్రీమ్లైన్ చేద్దాం, చేయని వర్క్లన్నీ రద్దు చేసి కొత్తగా మళ్ళా ఒక్కొక్కటి ఫైనాన్స్ పోషన్ బట్టి చేద్దాం అనుకున్నప్పుడు ఈ 55 లక్షల రూపాయల రోడ్డు కూడా క్యాన్సిల్ చేయడానికి రాస్తే దాన్ని చేయొద్దు. కావలి ప్రజలు ఎనలేని మెజార్టీని కావలి తెలుగుదేశం పార్టీకి అందించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం బాధ పెట్టొద్దని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్లీ కూడా సంబంధిత అధికారులకు అందరికీ ఆ రోడ్డును క్యాన్సిల్ చేయకుండా చూడమని కూడా చెప్పడం జరిగింది. అతి తొందరలోనే బృందావన కాలనీ నుంచి ముస్నూరు ఎడ్జి వరకు కూడా 4 లైన్స్ కాదు, 6 లైన్స్ కాదు, 8 లైన్స్ రోడ్డుని ముస్నూరులో వేయబోతున్నామని కూడా అగౌరవంగా కావాలని ప్రజలకు తెలియజేస్తున్నా. డ్రైన్ టు డ్రైన్, ఒకవైపు డ్రైన్ నుంచి ఇంకొక వైపు డ్రైన్కు ఉన్న మధ్యలో అంతా కూడా బీటీ రోడ్డు ఏర్పాటు చేసి ఈ రోజున 8 లైన్స్ రోడ్డుగా కావలికి ఒక తలమానికంగా ఉండే విధంగా ఈ రోడ్డును రూపుదించబోతున్నామని కూడా కావలి ప్రజలకి కాపు కాసే వ్యక్తిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కావలి ప్రజలందరూ